మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ వెన్నెంటి ఉండి ఆశీస్సులు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపనతో నిరంతరం ఆలోచన చేస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్రంలో సంక్షేమం ఒకటి ఇస్తేనే సరిపోదు, అభివృద్ధి ఒకటి చేస్తేనే సరిపోదు. ప్రజా సమస్యలను కూడా పరిష్కరించినప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రజా దర్బార్ అనేటువంటి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఈ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన గిద్దలూరులో మొట్టమొదటిగా ఖమ్మం అయిపోయింది, అద్దవీడు అయిపోయింది, ఈరోజు రాజర్లలో మనం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఉండబడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఆస్తికి సంబంధించిన సమస్యలే ఉన్నాయి. వాటినే మనం రెవెన్యూ సమస్యలు అంటారు. డిసెంబర్ నెలలో రెవెన్యూ సదస్సులు పెట్టాం. మన మండలంలోనైతే 383 అర్జీలు, మొత్తం మనకు ఉన్నటువంటి 14 మండలాలలో 14 పంచాయతీలలో 383 అర్జీలు వచ్చాయి. దీంట్లో 200 మనం పరిష్కరించినటువంటి సమస్యలు అయితేనేమో 200 చిల్లర సమస్యలని మీరు పరిష్కరించారు. 153 సమస్యలని ఇంకా వాళ్ళు పరిష్కరించవలసినటువంటి ఉన్నాయి. వీటిలలో కేటగిరీ వైజ్ ఉన్నాయి. అంటే కొన్ని సమస్యలేమో ఇంకా కొన్ని రోజుల్లో పరిష్కరించగలిగేటివి, కొన్ని కోట్లలో ఉన్నటువంటి వాటిని అధికారులు పరిష్కరించలేరు. ఈ విధంగా అధికారులు పరిష్కరించగలిగేటివి, పరిష్కరించలేనటువంటివి, ఇవన్నీ కేటగిరీ వైజ్ వాటిని గ్రేడ్ చేసి ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తామనేటువంటిది కూడా వాళ్ళు నాకు తెలియచెప్పడం జరిగింది. అయితే ఇంతటితో సంతృప్తి చెందడం లేదు ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు పరిష్కరించగలిగినట్లయితే గ్రామాలలో కొట్లాటలు కూడా ఉండవు. ఆస్తి తగాదాలు కొట్లాటలుగా మారుతున్నాయి. కొట్లాటలు ముఠాకక్షల కింద మారి గ్రామాలలో ప్రశాంత వాతావరణం చెడిపోతా ఉంది. దీనికి మూలం ఆస్తి తగాదాలని మనం తీర్చినట్టయితే ఈ సమస్యలు పరిష్కరించగలుగుతామని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేనేదో ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చేసి ఒక 2 గంటలో 3 గంటలో కూర్చోవడం, నేను ఒక కార్యక్రమం చేసేసాను అనిపించుకునే దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఈ రోజు ఇక్కడ మీరు ఇచ్చేటువంటి ప్రతి అర్జీని అది రెవెన్యూవా లేకపోతే ఎండిఓ ఆఫీస్కి సంబంధించిందా, ఇక్కడ ఉన్న వ్యత్యాసాన్ని గమనించారా మీరు? చేసిన పనిని చెప్పుకున్నటువంటి వారికి ఆదరణ ఉంటుంది, చెప్పుకోని వారికి నిరాదరణ గురై అతను హాస్పిటల్లో పడి చనిపోయాడు. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, చేసింది మనం చెప్పుకోవాలి. ఇవాళ రోడ్లు వేసాం 2.5 కోట్లతో. ఇవాళ మనం ఏదైతే కేంద్ర శక్తి ఇచ్చాం, అలాగే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి అంతర్గత రోడ్లు వేసాం. ఈ నియోజకవర్గంలో గడిచిన 8 నెలల కాలంలో ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయల రోడ్లు వేశాను. 150 షెట్లు ఇచ్చాను, మరొక 350 షెట్లు ఇవ్వబోతున్నాను. ఇది మన ప్రభుత్వ ఘనత. ఆర్థికంగా కష్టాలు నష్టాలలో ఉన్న ప్రభుత్వం చేయగలిగిందనేటువంటి విషయాన్ని ప్రజలకు మీరు ఇది తెలియజెప్పండి. గడిచిన ప్రభుత్వం ఒక తప్ప మట్టి వేయగలిగిందా? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి వారి చోట్లు నింపుకున్నట్లయితే గ్రామాలను అభివృద్ధి చేసింది లేదు. బటన్ నొక్కారన్నాడు, ఎంతమంది ఖాతాలలో డబ్బులు పోయి 1 సంవత్సరం ఇస్తే 2వ సంవత్సరం వారికి ఇవ్వలేదు. ఈ విధంగా మనల్ని మోసపెట్టి మభ్యపెట్టి మనల్ని ప్రజలని ఏమార్చాలనుకున్నటువంటి వ్యక్తిని వారినే ఏమార్చారు ఈ ప్రజలు. దిగ్గులైనటువంటి ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అంటే మనని, ప్రజలంటే మనమే. ఇది ఒకరికొకరు భాగస్వామ్యంతో నిరంతరం మనం చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఇందులో ఉద్యోగస్తులు మనం అందరూ కలిసిపోవాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి.
రాజకీయ నాయకులు ప్రజలు ఒకవైపు ఉంటే, అధికారులు ఒకవైపు ఉంటే, ఇద్దరం కలిసి చేసుకుంటేనే ఆ యొక్క కార్యక్రమాలు సజావుగా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ కాగలుగుతాయి. గడిచిన ప్రభుత్వం ఉద్యోగస్తులను ఎంత ఇబ్బందులు పెట్టారండి. టీచర్స్ అయితే టాయిలెట్స్ కడగమన్నారు, టీచర్స్ అయితే బ్రాండ్ షాపుల దగ్గర ఉండమన్నారు, ఉద్యోగస్తుల కంటి మీద కొనుక్కు లేదు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, వాళ్ళు రిటైర్డ్ అవుతే బెనిఫిట్స్ లేవు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగ సోదరులను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకుపోండి. మీరు తీసుకుపోలేకపోతే రేపటి నాడు మీరే నష్టపోతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ కార్యక్రమం ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే సమస్యలు ఉన్నటువంటి వారు లైన్ లో